ఏంటి పిచ్చి భాషట, భాషల వరమట, దేవుడి వీళ్ళకి ఇది ఒక్కొక్కడు ఒక్కోలా అరుస్తున్నారు. ఇది పరలోకపు భాష, ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లా. వాడు దూషిస్తా ఉంది దేవుణ్ణి, వాడు దూషిస్తా ఉంది పరిశుద్ధాత్మను. అలాంటి వాడిని సంఘాల్లో పోషిస్తూ, సంఘాల్లో గౌరవిస్తూ, అలాంటి వాడికి అడుగులు మడుగులెత్తుతూ, అలాంటి వాడిని వేదికల మీద కూర్చోబెడుతూ, అలాంటి వాడికి శాల్వాలు కప్పుతూ, అలాంటి వాడికి ఫ్లవర్ బొకేలు ఇస్తూ, అలాంటి వాడికి సన్మానాలు చేస్తూ, అలాంటి వాడికి పూలు జల్లుతూ, దారిలో పూలు జల్లుతూ స్వాగతిస్తున్నారండి. ప్రతి శక్తులు కాలిపోవాలి, బంధకాలు కాలిపోవాల, షక్కులు దురము హొందోన ఎత్తిరియాల. పరిగెత్తుకుంటూ గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉందాం. రబా షకట తలాదియానా రిధినే మేకేందేరే రసెందేరియా కల్పరాదన Rabba Masiata, Mekende Ribo Soto Rilarada Casemundo, Mary Kesiti Rimo Mondo Robo Soto. Thank you, Jesus. Riba Masata Riba. Riba Masiti Ribo. Sabada Kalara. Praise the Lord. Hallelujah. Radara Sadara Sadara Lara Badika. స్తోత్రం. Ratara Sadara Sabadara Kalariba. స్తోత్రం. ఎవడు నా మాట విని తీరుడై వణుకుతూ ఉంటాడో. స్తోత్రమయ్యా. రిబాలార షదర కలల లర సదర సదర కలల ఫలరిక రదర బది కలల లరిక్ష. నా ప్రియులారా వినండి. Bring this girl here. That's the power of God, church. She just received the gift of tongues. Speak it out loud. Receive it in Jesus' name. Pray out loud in the Holy Ghost. I love the different sounds of the gift of tongues. Did you receive it? Come here. You want to pray in tongues? Lift your hands. Close your eyes. Light her tongue on fire, Lord. That's it, that's it, that's it, that's it. That's it, that's it, that's it. Close your eyes. Lord, release that sound on them now. That's the power of God on you, man. We're Pentecostal people of God. We believe in speaking in tongues. You speak in tongues, you are speaking foundations నుంచి జనాలకి తెలియచేయబడిన భయంకరమైన జ్ఞానమును మాట్లాడుతున్నారు. మీకు ఇది అర్థమైతే అసలు మీ లైఫ్ ఎవ్వడికి అర్థం కూడా కాదు. అసలు దేవుడు మీ జీవితంలో చేసే కార్యములు ఎవ్వరు కనుక్కుందామన్న తెలియదు. ఎందుకంటే యు ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఎ సీక్రెట్ లెవెల్. యోబు ఫ్రెండ్స్ మాట్లాడితే ఏమంటారంటే, ఆయన భూమిని సృష్టించేటప్పుడు జ్ఞానము నేను దగ్గర ఉన్నాను, నేను సహాయం చేశాను, ఈ మార్గం ఎవరికి తెలియదు అని రాయబడి ఉంది. సో యు ఆర్ ఆపరేటింగ్ ఇన్ the wisdom where the foundations were laid. I declare and decree, nobody that belong to Father's house, you shall look like a fool to the people of the world. మీరు ఈ లోకంలో ఎవ్వరు కూడా ఫూల్ లా కనిపించరు. మిమ్మల్ని చూస్తే ఒక ట్రెజర్ చెస్ట్ ఆఫ్ విజ్డమ్ లా కనిపిస్తారు. Your days of operating in foolishness, in life that doesn't have wisdom or cancel in the name of Jesus. జ్ఞానులకి, ఈ లోక అధికారులకి లేని జ్ఞానంలో you can operate. Your range is that. అభిషేకం సామది ఆత్మాభిషేకం రికబరబ రిషరబ ఓ రికరబరబరబరబరబ సియారబ శందరబరబ పరలోకం తెరవబడ్డదమ్మా. స్వర్గ కోలా హై. పరలోకం తెరవబడ్డది. స్వర్గ కోలా హై. దేవుడు పరమేశ్వర్ నే మీ దగ్గరికి వస్తున్నాడు. आपके पास आ रहा है. రబ శందరబ రబ 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 ఓ రిబి షారబరబరబరబ ఓ రికబరబరబరబరబరబ ఓ రబ షారబరబ ఓ రికరబరబరబరబ ఓ రబ షారబరబరబ రియరబరబరబరబరబ. ఆకాశము తెరవబడ్డది. తెల్లటి వస్త్రాలు వేసుకొని సింహాసనాసీనుడైన యేసయ్య తన బలమైన పరిశుద్ధాత్మను
కుమ్మరించిన ఆయన, కుమ్మరించిన ఆయన నీ బలమైన పరిశుద్ధాత్మ యేసు నామమున నీ కట్లు తెగిపోతున్నాయి. ఏంటి పిచ్చి భాషట, భాషల వరమట దేవుడి వీళ్ళకి. ఇది ఒక్కొక్కడు ఒక్కోలా అరుస్తున్నారు. ఇది పరలోకపు భాష, ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా. దొంగల్లారా, వాడు దూషిస్తూ ఉంది దేవుణ్ణి, వాడు దూషిస్తూ ఉంది పరిశుద్ధాత్మను. అలాంటి వాడిని సంఘాల్లో పోషిస్తూ, సంఘాల్లో గౌరవిస్తూ, అలాంటి వాడికి అడుగులు మడుగులెత్తుతూ, అలాంటి వాడిని వేదికల మీద కూర్చోబెడుతూ, అలాంటి వాడికి శాల్వాలు కప్పుతూ, అలాంటి వాడికి ఫ్లవర్ బొకేలు ఇస్తూ, అలాంటి వాడికి సన్మానాలు చేస్తూ, అలాంటి వాడికి పూలు జల్లుతూ, దారిలో పూలు జల్లుతూ స్వాగతిస్తున్నారండి. ప్రభువు సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి, నిరంతర స్తోత్రార్హుడు, భూపతులకు అధిపతి, యూదాగోత్రపు సింహమైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాలుగా సోషల్ మీడియాలో పరిశుద్ధాత్మ దేవునిని నానా రీతులుగా దూషిస్తున్నటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అయితే చాలామంది దేవుని సేవకులు వింటున్నారే కానీ ఖండించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే పూర్తిగా ఖండించలేదు అని నేను చెప్పలేను, కానీ వారు వ్యక్తిగతంగా వారి సంఘాల్లో ఉన్నటువంటి వారి ఆత్మీయ పిల్లలను, వారి బిడ్డలను, వారిని వెంబడిస్తున్న వారిని హెచ్చరించుకుంటూ, వారిని బలపరుచుకుంటూ ఖచ్చితంగా ఉండి ఉంటారు. ప్రతి దైవజనుడు మంద పట్ల శ్రద్ధ కలిగినటువంటి మంచి కాపరిగానే ఉంటారు కనుక సోషల్ మీడియాలో బహిర్గతంగా ఖండించలేకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఎవరి సంఘాల్లో వాళ్ళు, ఆయా సంఘాల నాయకులు, ఆయా సంఘాల కాపరులు, ఆయా సంఘాలను నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఈ పరిశుద్ధాత్మను దూషిస్తున్నటువంటి దూషణాస్పదమైనటువంటి మాటల విషయంలో నేరారోపణ ఏమాత్రం పొందకుండా వారి యొక్క పిల్లలు అనగా ఆత్మీయ బిడ్డలు, సంఘస్థులు క్షేమకరంగా ఉండాలి అని ఆశించిన ప్రతి దైవజనుడు దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా ఖండించి తీరుతారు, ఖండించి ఉంటారని నా భావన. ఈ రోజున ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ ముఖంగా మీ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అంటే, గడిచినటువంటి కొద్ది దినాలుగా వైరల్ అవుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నటువంటి అగంతకులు, దుర్మార్గులు, దుష్టులు లోకంలో ఎక్కువైపోతూ ఉన్నారు. రకరకాలుగా మరి ఆ యొక్క వీడియోస్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, రకరకాలుగా వీడియోస్ను ట్రోల్ చేస్తూ అనేక ఛానల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా దీని గురించిన ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఒక మాట మనకు ఖచ్చితంగా ప్రస్ఫుటంగా సుస్పష్టంగా నొక్కి వక్కాణిస్తున్నటువంటి మాట మత్తయి వార్త చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 12వ అధ్యాయము 32వ వచన భాగాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇక్కడ రాయబడినటువంటి మాట చాలా క్లియర్గా రాయబడింది. పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా కూడా పాప క్షమాపణ లేదు అని నొక్కి వక్కాణించబడింది.